తమిళనాడు సీఎం విజయ్ త్రిష ఈ ఇష్యూ మనము గత ఎలక్షన్స్ నుంచి కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం. అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, అసలు నిజంగానే రిలేషన్ ఉందా లేదా, త్రిష వల్లనే విజయ్ ముఖ్యమంత్రి అయ్యాడా, సో ఇలాంటివి రకరకాల గాసిప్స్ అనేవి మనం విన్నాము. సో ఇప్పుడు చూసుకుంటే మంచి ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళిద్దరు కూడా చెప్పడం జరిగింది. సో అదే రిలేషన్ కంటిన్యూ అవుతోంది, తప్పుగా భావిస్తున్నారు అని. సో ఈరోజు చూసుకుంటే త్రిష అలాగే విజయ్ మధ్య ఒక బ్రేకప్ వచ్చింది అని చెప్పేసి వార్త వినిపిస్తోంది. సో మనం లేటెస్ట్ గా కూడా విన్నాము, సంగీత కూడా దగ్గర అయ్యారు, వైఫ్ భార్య దగ్గర అయ్యారు అని చెప్పేసి. సో అందుకే బ్రేకప్ అయిందా లేదా ఇంకేదైనా ఇతర ఇష్యూస్ ఉన్నాయా, ఏం జరుగుతుంది? సో ఇది మనం మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ, నమస్తే సార్. నమస్తే సార్, అన్ని రకాలు మనం డిస్కస్ చేసేసాము. సో ఇప్పుడు ఎట్లా తీసుకోవచ్చు అంటారు? సో బ్రేకప్ అని అన్నారు, ఎలాంటి బ్రేకప్ అనుకోవచ్చు? త్రిష విజయ్ మధ్య బ్రేకప్ అనే వార్త మార్నింగ్ నుంచి వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నిన్న విజయ్ బర్త్డేకి దాదాపు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది విషెస్ చెప్పారు. కానీ ఈ అమ్మాయి విషెస్ చెప్పినట్టే ఎక్కడా లేదు. మామూలుగా అయితే ప్రతిదానికి ఈ అమ్మాయి పోస్ట్ పెడుతుంది, చిన్న విషయాలకు కూడా పోస్ట్ పెడుతుంది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. అలాంటిది విజయ్కి బర్త్డే విషెస్ చెప్పలేదు కాబట్టి బ్రేకప్ అయిందని వార్తలు వస్తున్నాయి. అయితే దీని వెనక ఓన్లీ విషెస్ చెప్పకపోవడమే కాదు, వాళ్ళ ఇంతకుముందు కూడా వచ్చింది. ఇది యాక్చువల్గా ఏంటంటే భార్య సంగీతతో ఇతను మళ్ళీ ప్యాచప్ అవుతున్నాడు అనేది గతంలో కూడా వచ్చింది. ఈ సంగీత సొన్నలింగం ఆ అమ్మాయి పేరు, 2000 టైంలో మ్యారేజ్ అయింది. ఆ అబ్బాయి కూడా కొడుకు జేసన్ సంజయ్ అబ్బాయి పేరు. ఆ అబ్బాయికి ఇప్పుడు 26 ఏళ్ళు, 2000 సంవత్సరంలో పుట్టాడు. తర్వాత కూతురు. సో వీళ్ళిద్దరూ ఈ ప్యాచప్ అయిపోయారని చెప్తున్నారు. అంటే ఫిబ్రవరిలో ఆమె చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకులు కేసు వేసింది. సో అందులో ఆమె చెప్పింది ఏంటంటే 2021 ప్రాంతంలో విజయ్ ఒక సినిమా యాక్ట్రెస్తో అఫైర్ పెట్టుకున్నాడు, అది తెలిసినాక ఒప్పుకున్నాక దాన్ని నేను కట్ చేసుకుంటానని చెప్పాడు, కైనా కట్ చేసుకోలేదు అనేది ఇన్ఫిడెలిటీ అంటారు కాజు. అది నెంబర్ 1. నెంబర్ 2 క్రూయాలిటీ, అంటే తన పట్ల క్రూయల్గా వ్యవహరించాడు అనేది ఆమె, అంటే 2021 నుంచి ఈ గొడవ జరుగుతున్నట్టుగా దాంట్లో ఉందన్నమాట. అది జడ్జి జూన్ 15కి పోస్ట్పోన్ చేశారు అప్పట్లో విచారణ. అయితే ఆ జూన్ 15 విచారణకి ఇద్దరు హాజరు కాలేదు, విజయ్ హాజరు కాలేదు, సంగీత కూడా రాలేదు. దాంతో ఇప్పుడు ఆగస్టుకి అది పోస్ట్పోన్ అయింది. సో ఎందుకు వీళ్ళిద్దరు రాలేదు, కనీసం ఆమెను అటెండ్ కావాలి కదా మామూలుగా అయితే, ఆమె గట్టిగా విడాకులు కోరుకుంటుంటే. అందుకని ఈ లోక శోభా చంద్రశేఖర్ అంటే వీళ్ళ మదరు ఎంటర్ అయ్యి ప్యాచప్ చేస్తుంది. అలాగే విజయ్ కూడా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఆల్రెడీ అతనిది మెజార్టీ మార్క్ లేదు, ఓన్లీ ఏంటంటే బొటాబొటి మెజార్టీ ఉంది. ఇటుపక్క ఏఐడిఎంకే వాళ్ళు 24 మంది ఇచ్చారు, కానీ అది వాళ్ళది అఫ్సిల్గా అది ఓకే అవుతుందా లేదో తెలీదు. ఎందుకంటే మినిమం 32 ఉంటే కానీ అఫ్సిల్గా పార్టీగా గుర్తిస్తారు. 2/3 ఉండాలి, 2/3 లేదు. అందులో నలుగురు రిజైన్ చేశారు ఎమ్మెల్యేగా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్టాలిన్ ఈ ప్రభుత్వం 3 నెలలు 6 నెలల కంటే ఎక్కువ ఉండదని చెప్తున్నాడు. ఆల్రెడీ 10 లక్షల కోట్ల అప్పు ఉంది స్టేట్కి. ఇండియాలోనే నెంబర్ 1 అప్పు ఉన్న రాష్ట్రాలలో నెంబర్ 1 అనమాట. సో ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి విజయ్కి. ఇప్పుడు అది కాకుండా ఈ పర్సనల్ విషయం కానీ ఇదయ్యి రేపు పొద్దున త్రిషని పెళ్లి చేసుకున్నా, లేకపోతే పెళ్లి చేసుకోలేడు విడాకులు రాకుండా, కలిసి ఒకే దగ్గర ఉండడం కూడా ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే పబ్లిక్ పర్సెప్షను దాన్ని అదే నెగిటివ్గా మారే అవకాశం ఉంది. అంటే భార్య పిల్లల్ని ఇలాగా దూరం పెట్టాడని ఆల్రెడీ ఆ ఇష్యూని బీజేపీ కూడా గతంలో హైలైట్ చేసింది. సో ఇప్పటివరకు ఏంటంటే విజయ్ త్రిష మేము లవర్స్ అని చెప్పుకోవట్లేదు, లేదని కూడా చెప్పుకోవట్లేదు. మేమిద్దరం మాకు సంబంధం లేదు, ఇవన్నీ పుకార్లని కూడా ఇద్దరు ఖండించాలి కదా, అది కూడా ఖండించట్లేదు. పైగా కావాలని వాళ్ళిద్దరూ ఒకే కలర్ డ్రెస్సులో
మన మార్చిలో కలపతి సురేష్ కొడుకు పెళ్లికి వచ్చారు మార్చి 5న. ఇద్దరు ఒకే రకమైన డ్రెస్సులో ఒకే కారులో చట్టపట్టాలు వేసుకొని వచ్చారు. ఫిబ్రవరిలో ఏమి కేసేస్తే మార్చిలో వచ్చారంటే అర్థం ఏంటి, కన్ఫర్మ్ చేస్తున్నట్టే కదా. సో అట్లాగే తర్వాత ఆమె రిజల్ట్ రోజు కూడా తిరుమలకి వెళ్ళి పూజలు చేయడం, ఏమన్నా అంటే నా బర్త్డే కోసం వచ్చానని చెప్పడం, 43వ బర్త్డే ఆమెది. సో ఆ రోజు జరిగింది. దాని తర్వాత విజయ్ దీంట్లో కూడా ఆమె విఐపి రోల్లోనే ఇచ్చారు. అది విజయ్ అనుమతి లేకుండా విఐపి రోల్ ఆమెకి ఎందుకు ఇస్తారు సీటు అంటే పైగా అక్కడ హంగామంతా కూడా ఆమె చేసింది అనేది చెప్తున్నారు. సో పైగా ఆమెకి అభినందనలు చెప్పారు చాలామంది విజయ్ సీఎం అయితే. సో క్లియర్గా వీళ్ళిద్దరూ ఓపెన్గానే రిలేషన్షిప్ని చెప్పకుండానే చెప్పారు. తర్వాత సీఎం అయినా కూడా మొన్న కూడా అజిత్ మదర్ చనిపోయినప్పుడు కూడా ఇద్దరు ఒకేసారి రావడం అక్కడికి, ఇవన్నీ జరిగాయి. సో అక్కడ వరకు మనకి అప్పుడు వచ్చింది కూడా వాళ్ళిద్దరూ ఒక్కసారి ఒక కారులో రాలేదు, ప్లేస్కి ఒకసారిగా వచ్చారు, మళ్ళీ ఒక కారులో వెళ్ళలేదు, విడిగా వచ్చి అక్కడ ఒకే టైంకి వచ్చి మళ్ళీ విడిగా వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఈ మధ్యకాలంలో అంటే ఇంకోటి కూడా మనం గమనించాల్సింది ఏంటంటే సీఎం ప్రమాణ స్వీకారం రోజు కూడా విజయ్ చాలా కేటగరికల్గా క్లియర్గా చెప్పింది ఏంటంటే పవర్ సెంటర్ ఒక్కడే ఉంటాడు, అది విజయ్ ఒకడే, ఇంకేం పవర్ సెంటర్ ఉండదని క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అందరూ కూడా రెడీగా ఒక ఎగ్జాంపుల్ ఉంది హిస్టరీలో, ఎంజీఆర్ జయలలితది, అంత దాంతో కంపేర్ చేయడం మొదలుపెట్టారు ఈ జంటను కూడా. ఈమె కూడా ఒక రాజ్యాంగేతర శక్తిగా ఉంటుందని, లేదు ఈ మళ్ళీ కంటెస్ట్ చేయబోతుంది, ఎమ్మెల్యేగా చేసి మంత్రి కాబోతుంది, అంటే హోంమంత్రి కాబోతుందని. ఎందుకంటే ఆమె ఒక వీడియో కూడా బయటకు వచ్చింది, ఆ వీడియోలో నా గోలు సీఎం కావడం అని కూడా ఆమె చెప్పిన వీడియో ఉంది. సో అట్లాగే అసలు విజయ్కి రాజకీయాలు ఇంట్రెస్ట్ లేకపోయినా త్రిష వల్లనే విజయ్ రాజకీయాల్లోకి వచ్చాడని కూడా ఒక వార్త వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఏంటంటే విజయ్ క్లియర్గా ఆమెను దూరం పెట్టాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది మనకి. అంటే ఇది ఒక తలనొప్పిగా మారుతుంది అనవసరంగా. ఎందుకంటే బయట అనేక విషయాలను ఎదుర్కోవచ్చు, కానీ అది మన వేమనకు చెప్పినట్టు ఇంటిలోని పోరు ఇంత కాదా అని, ఇంటి సమస్య మనం చూస్తున్నాం. జగన్ది కావచ్చు, ఇక్కడ కేటీఆర్ కావచ్చు, వీళ్ళది. ఇంట్లో స్త్రీలు తిరగబడినా లేకపోతే ఇంట్లో స్త్రీలు డామినేటింగ్గా ఉన్నా అదొక పెద్ద తలనొప్పి. పవర్ సెంటరు ఇప్పుడు ఆయన రేపొద్దున ఆయన భార్య అయినా లేకపోతే గర్ల్ ఫ్రెండ్ అయినా మిగతా టీం అంతా ఆయన చుట్టూనే దొరుకుతుంది. శశికళది కూడా అదే కదా జరిగింది. జయలలిత శశికళతో అలా ఆమె లెస్బియన్ ఫ్రెండ్ అంటారు. సో అలా ఉండడం వల్ల అదొక పవర్ సెంటర్ అయిపోయి అదొక పెద్ద తలనొప్పిగా మారిపోయింది. సో ఇవన్నీ చూసి విజయ్ జాగ్రత్తగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏదో జరిగిపోయింది, పిల్లలు కూడా పెద్దోళ్ళు అయిపోయారు, ఇప్పుడు ఇంకా తను అఫేర్లు పెట్టుకొని ఇవన్నీ చేస్తే తన కెరీర్కి వస్తుంది, అతనికి కూడా 50 ఏళ్ళు దాటాయి. సో అందుకని సంగీతతోనే విడాకుల పిటిషన్ని వెనక్కి తీసుకొని సంగీతతోనే ఉండడం, ఉంటే పిల్లలతో ఉంటే అదొక ఫ్యామిలీ మ్యాన్ ఇది ఉంటుంది, అప్పుడు ఇబ్బంది ఉండదు రాజకీయాల్లో కూడా. రేపొద్దున అదొక బలహీనతగా ప్రతిపక్షాలు దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితి ఉండదు అని ఆలోచిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ కొడుకు కూడా సినిమా డైరెక్టర్, యాక్చువల్గా తను సిగ్మా అని ఒక సినిమా తీశాడు, సందీప్ కిషన్, మన ఫరియా అబ్దుల్లా వీళ్ళు యాక్ట్ చేశారు. అది జూలై 31కి రిలీజ్ కూడా ఉంది. ట్రైలర్ కూడా నేను చూశాను, అదొక థ్రిల్లర్ అనమాట. సో కాబట్టి ఇప్పుడు అబ్బాయి కూడా ఇంకా చెన్నైలోనే ఉండాల్సి వస్తుంది డైరెక్టర్ కాబట్టి. మామూలుగా అయితే లండన్లో ఉన్నారు వాళ్ళు. కనీసం ఆ అబ్బాయి కానీ లేకపోతే వాళ్ళ చెల్లెలు కానీ, దివ్య శాషా అమ్మాయి పేరు. సో వీళ్ళెవరు కనీసం ఒక ట్వీట్ కూడా అభినందిస్తూ ట్వీట్ కూడా చేయలేదు. సరే భార్య అంటే కోపం ఉందనుకోవచ్చు, పిల్లలు కూడా చేయలేదంటే విజయ్కి అది ఖచ్చితంగా మైనస్ అవుతుంది. కనీసం పిల్లలతో అయినా అతను బాగుండాలి కదా, పిల్లల్ని కూడా ఎందుకు దూరం చేసుకున్నాడు అనేది అనిపిస్తుంది అనమాట. అట్లాగే విజయ్ తల్లికి కూడా సంగీత అంటే సొంత కూతురులాగా చాలాసార్లు ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది, నా కూతురు చిన్నప్పుడు చనిపోయింది, ఆ కూతురు లేని లోటు తీరింది నాకు, నా కూతురు ఉంటే కూడా ఇంత మంచిగా ఉండకపోవచ్చు, అంత మంచి అమ్మాయి అనేసి అనేక ఇంటర్వ్యూలో చెప్పిన విజువల్స్ ఉన్నాయి మనకి. సో అందుకని ఆమె చొరవ తీసుకొని విజయ్కి చెప్పింది అని, అరే ఇప్పుడు అయిపోయింది, ఆ అమ్మాయిని వదిలిపెట్టు త్రిషాని, నీకు పొలిటికల్ కెరీర్కి చాలా ఇబ్బంది, ఇప్పుడు నువ్వు మామూలు హీరో కాదు, నువ్వు ఒక రాజకీయంగా నువ్వు చాలా ఇంపార్టెంట్,
ఎంతో ప్రజలు నిన్ను నమ్మి నిన్ను గెలిపించారు, నువ్వు ఈ వ్యక్తిగతంగా కొన్ని త్యాగాలు అవసరం, సరే గడిచింది ఏదో గడిచింది, నేను కోడలతో మాట్లాడతానని చెప్పి ఆ అమ్మాయిని కూడా కన్విన్స్ చేసి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో అందుకనే ఆమె మళ్ళీ దాన్ని పర్సూ చేయలేదు, కోర్టులో కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. ప్రస్తుతానికైతే ఆగస్టుకి డేట్ ఇచ్చారు, చూడాలి. కాకపోతే ఇంకా విజయ్ త్రిష విషయానికి వస్తే వీళ్ళిద్దరూ గిల్లీ అనే సినిమాలో ఫస్ట్ 2004లో మన మహేష్ బాబు ఒక్కడు రీమేక్ అనమాట. అక్కడ నుంచి వాళ్ళు ఆది, తిరుపాచి, కురువి ఈ సినిమాలు చేశారు. కురువి 2008, ఆ తర్వాత 15 years గ్యాప్ వచ్చింది. 15 years వాళ్ళిద్దరు కలిసి ఏ సినిమా కూడా చేయలేదు. ఆ తర్వాత మళ్ళీ 2023లో లియో రిలీజ్ అయింది. సో లియో తర్వాత మొన్న వచ్చిన గోట్, వీటిలో మళ్ళీ అమ్మాయి ఉంది. 2022లో వీళ్ళిద్దరికి ఫస్ట్ అఫైర్ ఉన్నట్టుగా బయటకు వచ్చింది. ఈమె కూడా 2021లో నుంచే ఉంది అనేది ఈమె కూడా చెప్పింది. అయితే ఈ అమ్మాయికి మధ్యలో 2015లో వరుణ్ మణియన్ అనే ఒక అతను బిజినెస్ మ్యాన్తో నిశ్చితార్థం అని ప్రకటించింది, కానీ నిశ్చితార్థం అవ్వలేదు, క్యాన్సిల్ అయిపోయింది. జనవరి 23 నిశ్చితార్థం అని అమ్మాయి ట్వీట్ చేసి, ఆ తర్వాత ఏమో మేలో నేను హ్యాపీ సింగిల్ అని మళ్ళీ ప్రకటించింది. సో అలాగా అమ్మాయి సింగిల్గా ఉంది. అమ్మాయి మీద గతంలో కూడా చాలామంది అఫైర్లు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ఏదేమైనా ప్రస్తుతం బ్రేకప్ అనే వార్త అయితే ఎంత నిజమని చెప్పలేం, కానీ కొద్దిగా అటువైపే నడుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది పరిస్థితులు చూస్తాం. థ్యాంక్ యూ. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.